సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు టీవీకే చీఫ్ విజయ్. రాజకీయ ప్రత్యర్థులు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్టేజ్ పై ప్రసంగిస్తూ ఒక్కసారిగా ఆగిపోయారు విజయ్. ఒక దశలో ఆయన కంటతడి పెట్టినట్లుగా అనిపించింది చూసే వాళ్ళందరికీ కూడా. త్రిషతో సంబంధాలపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ విజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేళ వేలూరు సభలో ఆయన భావోద్వేగానికి గురికావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలకు తనను భయపెట్టలేవని చెప్పి విజయ్ చెప్పారు. అభిమానుల నుంచి ప్రజల నుంచి తనను దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు ఆయన. కానీ మీరు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదన్నారు విజయ్. அதனாலதான் நமக்கு எதிராக அவ்வளவு அவதூறு பரப்புறாங்க. என்னென்ன அவதூறு பரப்புறாங்கன்றது உங்களுக்கே நல்லா தெரியும். ஆனா அவங்களுக்கு தெரியாது என் மேல அவதூறு பரப்புனா அது மக்கள் மேல அவதூறு பரப்புற மாதிரின்னு. எனக்கு அரசியல் தெரியலன்னு சொன்னா அது மக்களுக்கு அரசியல் தெரியலன்னு சொல்ற மாதிரின்னு. என்ன அசிங்கமா பேசினா அது மக்கள் அசிங்கமா பேசுற மாதிரின்னு. எனக்கு எதிராக செய்யற ஒவ்வொரு செயலும் அது மக்களுக்கு எதிராக செய்யற செயல் அவங்களுக்கு தெரியாம போச்சு. இந்த விஜயும் மக்களும் வேறு வேறு இல்லை. இந்த விஜயும் மக்களும் ரத்தமும் சதையும் மாறி உடலும் உயிரும் மாறி ஒன்னிலிருந்து ஒண்ண பிரிக்கவே முடியாது. எஸ், சென்சிட்டிவான சென்டிமெண்ட், அது சென்சிட்டிவான சென்டிமெண்ட். மக்களை நேசிக்கிற விஜய் வேணுமா, மக்கள் விரோத ஆட்சி நடத்துற ஸ்டாலின் சார் வேணுமா? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. వెల్లూరు సభలో అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు టీవీకే చీఫ్ విజయ్. డీఎంకేది దుష్ట పాలనని విమర్శించారు ఆయన. ఢిల్లీకి తమిళనాడు జరుగుతున్న ఎన్నికలని స్టాలిన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు విజయ్. ఈసారి ఎన్నికలు మంచి పార్టీ టీవీకే దుష్టశక్తి డీఎంకే మధ్య జరుగుతున్నాయని అన్నారు విజయ్. గతంలో అన్నాదురై ఎంజీఆర్ కాలంలో తమిళనాడులో సూపర్ స్టార్ పాలన ఉండేదన్నారు విజయ్. స్టాలిన్ది సూపర్ స్టార్ పాలన కాదని స్టాండప్ కమెడియన్ పాలన అని విమర్శించారు ఆయన. అసెంబ్లీ ఎన్నికలు స్టాలిన్ కు విజయ్ కు మధ్య జరుగుతున్నాయన్నారు. ప్రజలకు స్టాలిన్ ఎన్నికల వేళ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తున్నారని మండిపడ్డారు విజయ్. இன்னும் சுருக்கமா சொல்லணும்னா விஜய்க்கும் ஸ்டாலின் சாருக்கும் நடக்கிற போர். இதுக்கு நடுவுல இந்த என்டிஏ டெல்லி இதெல்லாம் என்ன லாஜிக்னே புரிய மாட்டேங்குது சார். தமிழ்நாடு தான் விஜய், இந்த விஜய் தான் தமிழ்நாடு. தூய சக்தி டிவிகேவுக்கும் தீய சக்தி டிஎம்கேவுக்கும் தான் இந்த போர். இப்படி உக்கிரமா இருக்கிற இந்த போர்ல மறுபடியும் ஒன்னுத்துக்கும் உதவாத இந்த பால் டப்பாவை உருட்டிக்கிட்டு இன்னொரு காமெடி வேற. அது என்னடானா அவரோட ஆட்சியில தான் தமிழ்நாடு சூப்பர் ஸ்டார் மாநிலமா இருக்குதான். கரெக்டு, தமிழ்நாடு சூப்பர் ஸ்டார் மாநிலம் தான். காமராஜர் அவர்கள் டைம்ல, அண்ணா அவர்கள் டைம்ல, எம்ஜிஆர் அவர்களோட ஆட்சியில. இன்னைக்கு ஒன்னுத்துக்கும் உதவாத இந்த உல்டா மாடல் ஆட்சியில தமிழ்நாடு சூப்பர் ஸ்டார் மாநிலமாலாம் ஒண்ணு இல்ல, சூப்பர் ஸ்டாண்ட் அப் காமெடிக்காரர் நடத்துற மாநிலமா மாறிடுச்சு. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ మురళి అందుబాటులో ఉన్నారు. మురళి, ప్రస్తుతం వేలూరు సభలో విజయ్ అంత ఎమోషనల్ అవడానికి రీజన్ ఏంటి? అంటే తమిళనాడు ఎన్నికలకు ఇక కేవలం కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. వచ్చే నెల ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రావచ్చు. సో ఎన్నికల ప్రచారాన్ని దాదాపు అన్ని పార్టీలు కూడా ఇప్పటికే మొదలుపెట్టాయని చెప్పొచ్చు. అయితే కొత్తగా పార్టీని పెట్టినటువంటి విజయ్ ఇంకా పూర్తి స్థాయిలో సంస్థాగతంగా చేసినటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా ఈ సభలు కావచ్చు, ప్రజలకు వెళ్ళేటువంటి చేసినటువంటి ప్రయత్నాలన్నిటికీ కూడా ఈ కరూరు ఘటన కొంత బ్రేక్ వేసిందని చెప్పొచ్చు. అసలు ఆ బ్రేక్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ప్రజల్లోకి వెళ్ళడానికి. అక్కడక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ గతంలో చేపట్టినటువంటి భారీ స్థాయిలో బహిరంగ సభలు ఎక్కడా కూడా చేపట్టినటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడిప్పుడే సభలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇవాళ వేలూరు సభకు వచ్చినటువంటి విజయ్ తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఆ భావోద్వేగానికి లోగైనటువంటి సందర్భంలోనే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ సభలో కూడా పదే పదే స్టాలిన్ సర్కారును, స్టాలిన్ తీరును తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో ఎందుకు డిఎంకే పదే పదే సెంటిమెంట్ను రేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది? ప్రతిసారి కూడా అంటే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వర్సెస్ డిఎంకే అన్నటువంటి నినాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? సో ఇక్కడ జరుగుతున్నది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఇక్కడే తేల్చుకుందాం, ఇక్కడ ప్రజలు ఓటు వేయాలి కాబట్టి ఎవరికి పట్టం కట్టాలనేది కూడా తమిళనాడు ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి సో ఇక్కడ మనం తేల్చుకుందాం అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు. సో ఈ సందర్భంలోనే మాట్లాడుతూ స్టాలిన్ తనను వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారన్నటువంటి విషయాన్ని విజయ్ తీసుకొచ్చారు. ఇదే సమయంలో కొద్దిసేపు తన ప్రసంగాన్ని కూడా నిలిపివేశారు. ఒక్కసారిగా పూర్తిగా మాట్లాడడం ఆపేసిన తర్వాత మళ్ళీ కూడా మాట్లాడడం
మొదలుపెట్టారు. కళ్ళల్లో నీళ్లు వచ్చినటువంటి దృశ్యాలు కూడా అక్కడ అందరూ కూడా గమనించారు. సో ఏదైతే ఇన్ని రోజులు ప్రజలు అవమానాలు ఎదుర్కొన్నారో, సో తనతో పాటు తన కార్యకర్తలతో పాటు వీళ్ళందరూ కూడా సో రానున్నటువంటి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా డిఎంకేకి బుద్ధి చెబుతారన్నటువంటి విషయాన్ని విజయ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం ఎన్నికలకు సమయం తక్కువగా ఉంది కాబట్టి సభలు కూడా నిర్వహించేందుకు గతంలో లాగా నిర్వహించేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఎంత తక్కువ సభలు జరిగినప్పటికీ కూడాను ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లేలా విజయ్ ప్లాన్గా వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఇవాళ భావోద్వేగంగా కనబడుతూ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యల ద్వారా ఎక్కువ చర్చ జరిగే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నట్టు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సో రోజుకి ఎన్ని సభలు జరిగాయనేది కాదు, సో ఎన్ని రోజులకు ఒక సభ జరిగిందని కాదు, ఆ సభ జరిగినటువంటి సందర్భంగా ప్రజల్లో చర్చ జరిగేలా విజయ్ ముందుకు వెళ్తున్నారు అన్నటువంటి విషయాన్ని అయితే మాత్రం కీలకంగా చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.